నమస్కారం. స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం స్వరార్చనలో తెలుగు కీర్తనలకు ఆద్యుడైన శ్రీరామదాసుపై ప్రత్యేక కార్యక్రమం. తెలుగు నేలకు శ్రీరాముడికి అవినాభావ సంబంధం ఉంది. రాముడి గుడి లేని ఊరు మన ప్రాంతంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీరాముడిని తెలుగు భక్తులు ఎన్నో విధాలుగా కీర్తించారు, తరించారు. అలాంటి భక్తులలో అగ్రగణ్యుడు కంచెర్ల గోపన్న. తన పేరునే రామదాసుగా మార్చుకున్న ధన్యజీవి ఆయన. తెలుగులో కీర్తనలకు ఆద్యుడైన కంచెర్ల గోపన్న శ్రీరామదాసుగా ప్రసిద్ధి పొందాడు. వీరు క్రీస్తు శకం 1620లో నేటి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కామాంబ లింగమూర్తి. శ్రీరామదాసు పాల్వంచ పరగణకు తహసీల్దార్గా ఉద్యోగాన్ని నిర్వహించారు. రామదాసు భార్య పేరు కమలమ్మ, కుమారుడు రఘునాథ. వీరు 400కు పైగా కీర్తనల్ని తన ఇష్టదైవం శ్రీరాముడికి సమర్పించారు. రామకీర్తనలతో శేష జీవితాన్ని గడిపిన వీరు 1680లో పరమపదించారు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు రామదాసు. 400కు పైగా కీర్తనలను రచించిన వీరు ప్రతి పాటను శ్రీరాముడికే అంకితం చేశారు. శ్రీరాముడిపై ఆయన అన్ని రకాల కీర్తనల్ని రచించాడు. ప్రతి కీర్తన పరమాద్భుతమైనదే. తెలుగు నేలపై శ్రీరాముణ్ణి మదిలో గుడి కట్టేలా చేయడంలో రామదాసు కీర్తనలే కీలకం. శ్రీరామని నామమే రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా, శ్రీరామని నామమే రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. హరిరాజ ప్రహ్లాద హరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా, శ్రీరామని నామమే ఓ రామని నామమెంత రుచిరా. తుంబురు నారదులు డంబు మీరగ గానంబు చేసెడి నామమే రుచిరా, తుంబురు నారదులు డంబు మీరగ గానంబు చేసిన నామమెంత రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని, అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. రామదాసు సాదాసీదో కుటుంబంలో పుట్టిన వారి మేనమామ గోల్కొండ నవాబు దగ్గర ఉన్నత స్థానంలో ఉండడంతో పాల్వంచ పరగణకు తహసీల్దార్ ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగమే కంచెర్ల గోపన్నను రామదాసులా మారేలా చేసింది. గోపన్న, మేము నిన్ను తానిషా ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్తాము. ఆయనకు నీ గురించి చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. నిన్ను మాతో పాటు గోల్కొండ కోటకు తీసుకుని వెళ్తాము. సరే, నేను కూడా మీతో పాటు గోల్కొండ కోటకొస్తాను. అక్కన్న మాదన్నలతో కలిసి గోపన్న గోల్కొండకు వెళతాడు. దర్బార్లో తానీషా వారు సింహాసనంపై కొలువుతీరి ఉన్నారు. ఇతను మా మేనలుడు గోపన్న. తమ వద్ద మంచి ఉద్యోగం కోసం మీ వద్దకు మాతో పాటు తీసుకుని వచ్చాం. తానీషా ప్రభువులకు వందనాలు. గోపన్న, నేను నిన్ను హుస్నాబాద్ తహసీల్దార్గా నియమిస్తున్నాను. అక్కడి ప్రజలకు ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూడు. పాల్వంచ పరగణాలో ఉన్న పోకల దక్కమ్మ అనే భక్తురాలు అక్కడ జీర్ణావస్థలో ఉన్న ఓ ఆలయాన్ని పునరుద్ధరించాలని గోపన్నను కోరింది. స్వతహాగా రామభక్తుడైన రామదాసు ఆలయ నిర్మాణానికి అంగీకరించాడు. ఆలయ నిర్మాణానికి ధనం విరాళాల రూపంలో సేకరించాడు. అది చాలలేదు. అయితే స్థానిక ప్రజలు పంటలు పండగానే మరింత విరాళాలు ఇస్తామని
దయచేసి ఆలయ నిర్మాణం ఆపొద్దని కోరారు. దాంతో రామదాసు తాను వసూలు చేసిన శిస్తు నుంచి కొంత డబ్బును ఆలయ నిర్మాణానికి ఉపయోగించాడు. రామమందిర నిర్మాణానికి శిస్తు సొమ్ము ఉపయోగించడంపై గోల్కొండ నవాబు తానిషాకు కోపం తెప్పించింది. దాంతో రామదాసుకు 12 ఏళ్లు జైలు శిక్ష విధించాడు. జైలులో రామదాసు దుర్భరమైన శిక్షల్ని అనుభవించాడు. అక్కడ ఆయన బాధతో శ్రీరాముడిపై ఆలపించిన కీర్తనలు ఇప్పటికీ తెలుగునాట ప్రతి ఇంట మార్మోగుతూ ఉంటాయి. జైలు గోడలపై సీతా రామ లక్ష్మణాంజనేయుల్ని చిత్రీకరించుకుని వారిపై అనేక కీర్తనలు రచించాడు. ఎంతటి శిక్షలైనా రాముడి కీర్తనల్ని పాడుతూ ఆ బాధల్ని మర్చిపోయేవాడు. జైలు అధికారులు సైతం రామదాసు భక్తిని చూసి ఆశ్చర్యపోయి రామదాసు కర్మశేషం పరిసమాప్తం కాగానే సాక్షాత్తు రామ లక్ష్మణులే వచ్చి తానీషాకు 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి ఆయనను విడిపించారు. రామదాసు గొప్పతనాన్ని గుర్తించిన తానీషా భద్రాచలానికి మరికొంత భూమినిచ్చి రామదాసుని సత్కరించాడు. అప్పటి నుంచే గోల్కొండ కోటకు సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే ఆచారం మొదలైంది. కోదండ రాములు మముగల్నవారు, కోదండ రాములు మముగల్నవారు, కుదురుగా మము పెంచి విడనాడలేరు. 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 కోదండ రాములు ముదముతో గూడి ముదముతో గూడి తమ్ముని తోడ, ముదముతో గూడి తమ్ముని తోడ, కలులు బాధించు వేళ నాకు భక్తి తోడు. కోదండ రాములు ముదముతో గూడి తమ్ముని తోడ, కలులు బాధించు వేళ నాకు భక్తి తోడు. కోదండ రాములు మముగల్నవారు, కుదురుగా మము పెంచి విడనాడలేరు. సీతారామనామమే సీతారామనామమే మా జోవయందు, సీతారామనామమే మా జోవయందు, యమదూతల పారద్రోలు దొడ్డమందు. సీతారామనామమే మా జోవయందు, యమదూతల పారద్రోలు దొడ్డమందు. కోదండ రాములు మముగల్నవారు, కుదురుగా మము పెంచి విడనాడలేరు. రామదాసు జీవితమంతా రామమయమే. అతని భార్య కమలమ్మ, వారి కుమారుడు రఘునాథుడు అంతా రామభక్తులే. వారంతా జీవితాన్ని రాముడికి సేవలు చేస్తూ తరించారు. కోదండ రాములు మముగ
శ్రీరాముని సేవలో సంకీర్తనలు చేస్తూ భద్రాచలంలోనే శ్రీరామదాసు తన శేష జీవితాన్ని గడిపాడు. 400 కీర్తనల్ని తెలుగు జాతికి అందించి అపురూప సేవ చేసిన రామదాసు జీవితం అనన్య సామాన్యమైనది, అనితర సాధ్యమైంది. ఆయన జీవితం త్యాగరాజస్వామి లాంటి ఎందరో వాగ్గేయకారులకు ఆదర్శమైంది. ఆయన మాట, ఆయన బాట, ఆయన కీర్తనలు తెలుగు వారందరికీ గర్వకారణం. శ్రీరామదాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయమే భద్రాద్రి, తెలుగువారి అయోధ్య. శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి పొందింది. పరిచయము ధర్మాత్ముని సాగేద ధరణి వియోగ పర్యాయము ధర్మాత్ముని సాగేద పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజను పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజను తులసి దళములజే సంతోషముగా పదపమాపమాపగమరి గమ సరసిరుగ పదపమపమపగమరి గమ సరసిరుగ పపదమ మమపగ రిగ బసరసిరుగ పమ దపమగ రిగ మసరసిరుగ పపదమ మమగ మదప మగ మదప మగ మ తమ మగ మ నిదప మగ మ సనిదప మగ మ కారి గమ సరసిరుగ దపదమ మగ మపదమ బుదులు మగ మునిలు మగ మదపదమ మగ మనిదప మగ రిగ రిగ మసరసిరుగ. ఇది ఈ వారం స్వరార్చన. వచ్చే వారం మరో స్వరార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.